మన ముందర తేనెలకొండ ఉంది కదా, ఆ మధ్య నుండి మనం ముందుకెళ్ళాలి ఇంకా వేరే మార్గం లేదా? ఈ నూనెతో ఉన్న ఈ పండును ఒకసారి తిందాం. ఫ్రెండ్స్, మనం పళ్ళ కోసం అయితే వచ్చాం కదా. పళ్ళు కోసం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ తేనె అయితే కనిపించింది. కాస్తుంటాయి ఎక్కువగా టేస్ట్ కలిగి ఉంటాయి ఇవి, మంచి రుచి కలిగి ఉంటాయి ఇవి. ఈ వేడికి మంటకి తప్పలేము ఇంకా దగ్గర కాలిపోతున్నాం. పెట్టేద్దామా? పెట్టేద్దాం రాజు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు ఈ వేసవికాల టైంలోని అడవి ప్రాంతంలో పండే కొన్ని ఫ్రూట్స్ అయితే మీకు చూపిస్తాం. ఇది ప్రతి సంవత్సరం మనం చేసేటువంటి ఆనవాయితీలు అడదనమాట. ప్రతి సంవత్సరం కూడాను కొన్ని ఫ్రూట్స్ అయితే మీకు చూపిస్తాం కదా. ఈసారి కూడాను మనం అలాగా అడవి ప్రాంతాల్లో తిరిగినట్టు వెళ్ళి ఆ పళ్ళని కూడాను కొన్ని తీసుకుందాం. మనకు తెలీదు అవి ఉంటాయా ఉండవు అనేది. ఉంటే మాత్రం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. దొరకకపోయినా కూడా మీకు చూపిస్తాం. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ వీడియో లాంటిదనమాట. ఒకళ్ళు దొరికితే మనకు ఎట్లానో మీకు చూపిస్తాం కదా. మీకు ఇష్టం ఉంటే వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఎవరికైనా నచ్చకుంటే లేకుంటే ఇంట్రెస్టింగ్ అనిపించకపోతే స్కిప్ చేసేయండి, ఏదైనా వేరే వీడియో చూడండి. మన ముందర తేనెలకొండ ఉంది కదా, ఆ మధ్య నుండి మనం ముందుకెళ్ళాలి ఇంకా వేరే మార్గం లేదా? దానికంటే వేరే మార్గం లేదు. మనం ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే అవ్వదు. అక్కడ మనం వెళ్ళాలంటే ఆ మధ్య నుంచే వెళ్ళాలి. ఎప్పుడు వచ్చినా ఇక్కడ చల్లగా ఉంటుంది బామర్ది. చెట్టు ఉంది కదా పైన, ఈ కాంగ చెట్టులు అలాగే బామర్ది చల్లగా ఉంటాయి. కాంగ చెట్లు ఉన్న చోట చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. మా పశువులన్నీ కూడా వచ్చి ఇక్కడ సేద తీరుతాయి. ఇదిగో ఇవే గత 2 వారాల నుంచి మేమైతే ఈ ట్రెంచ్ కాలువ అయితే కొడుతున్నాము. ఉపాధి పని ఉంది కదా. మరి చాలా లోతు వరకు కొడుతున్నారా? ముందర అంతా కూడాను ఇవే కొట్టున్నారు మన వాళ్ళు. ఈ కాలువలు ఈ అడవిలోని ప్రవేశిస్తే ఈ సౌండ్లు అయితే మాత్రం భయంకరంగా వినిపిస్తున్నాయి మాకు. ఈ పురుగుల సౌండ్లు మామూలుగా లేదు. ఇంకా ఈ వేసవిలోని పురుగులు చాలా సౌండ్ చేస్తూ ఉంటాయి. చాలా గుడిలో గంట ఎలా మోగుతుంటుందో ఈ అడవిలో ఇవి మోగుస్తుంటాయి అన్నమాట. వీటిని మనం ఏమంటాం రాజు మన భాషలో? జేడుగొలూరి. మా జానిగాడు కూడాను కొండ ఎక్కలేక అలసిపోతున్నాడు. మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ పువ్వులు అయితే దెవ్వబడిని అంటాము మా ఒరియా భాషలో, కొండ భాషలో. వీటి స్మెల్ అయితే అద్భుతంగా ఉంటుంది. దీన్ని నాటు మందులుగా ఉపయోగిస్తారు మా వాళ్ళు. చూడడానికి పువ్వులు కూడాను చాలా అందంగా కనిపిస్తాయి. మీకు ఎలా కనిపిస్తున్నాయి అనేది కామెంట్స్లో రాయండి. ఈ పూలు చూసిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఫ్రెండ్స్, కొండపైకి వచ్చిన కాసేపటి తర్వాత మాకు ఇక్కడ ఫ్రూట్స్ అయితే కనిపించాయి. అవే ఫ్రూట్స్ అనేవి మీకు అయితే ఇప్పుడు చూపిస్తాము. చాలా మంచిగా పండున్నాయి అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తున్నాయో నల్లగా. ఈ నల్లగా కనిపించినవన్నీ కూడాను పండిపోయినవి. ఇవి రుచికి తీయటి గుణాన్ని కలిగి ఉంటాయి. తినడానికి చాలా బాగుంటాయి కదరా. చాలా మంచిగా ఉంటుంది. మన అడవుల్లో దొరికే పళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయి బామర్ది, మేము కూడా తీసుకుంటున్నాము. ఇదిగో వెనకాల మన వాళ్ళు కూడాను తీసుకుంటున్నారు. మేము కూడాను ఇక్కడ కొన్ని తీసుకుంటున్నాము. ఇదిగో ఈ మిడకల్లోని మేము ఇట్లాంటి వాటిని మిడక అంటాం. వీటిలోనే మనం ఇవన్నీ కూడా ఉంచుదాం. దానికంటే ముందు ఒక 2 నోట్లో పెట్టుకుందాం. ఆ తీయదనం అనేది అనుభవిద్దాం ముందు. కానీ వేసవులు కూడా ఇంత తీపిదనం కలిగి ఉన్నాయంటే ఏమని చెప్పాలి వీటికి. అంతే, ఇవి వేసవకాలంలో పండే పళ్ళు అనమాట. మంచి టేస్ట్ ఉన్నాయి. మీకు ప్రతి సంవత్సరం కూడాను ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంటాం. ఎందుకంటే ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మనం తినాలి. సీజన్ అప్పుడు మనకు దొరికిన ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ నూనెతో ఉన్న ఈ పండును ఒకసారి తిందాం, ఎలా ఉందనేది చూద్దాం. దాని టేస్ట్ వేరే, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఏదో మనం బెల్లం పంచదార బెల్లము పంచదార పాకం కలిపితే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. అట్లా ఉంది, తేనెలా అనిపిస్తుంది. బాగుంది. రాతముడు చెట్లు లోపల నుండి వెళ్ళాలి. ఈ చెట్లు ఉన్న దగ్గర చల్లగా ఉంటుంది అన్న, చెట్లు లేని దగ్గర వేడిగా ఉంటుంది. అవును తమ్ముడు, ఇంకా కొద్దిగా ముందుకెళ్తే చెట్లు లేవు తమ్ముడు, ఎండగా ఉంటుంది. అయితే చచ్చిపోతాం ఎండకి. ఈ చెట్టు కిందన ఒక పక్షి గూడు అయితే పడిపోయింది, మొత్తం చెదిరిపోయింది. ఈ గూడు లోపల ఈ రోమలతో నల్లింది మొత్తం కూడాను. ఏదో జంతువు యొక్క రోమాలు ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. చూడరా, ముళ్ళ పంది ఇది ఆ రోమల్లా గట్టిగా ఉన్నాయి. అడవి పంది రోమలు. అడిపోయిందా? కాదే, ఇదేదంటే గేదె ఉంటాయి కదా దగ్గర మనకు దున్నపోతులు, వాటి నుంచి వచ్చిన ఈ రోమలు. అవి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవన్నీ కూడా పడిపోతుంటాయి. పైనుంచి ఎండ మాత్రం మామూలుగా అయితే లేదు, చాలా గట్టిగా కాస్తుంది ఎండ. ఈ రోజు సాయంత్రానికి వర్షం కూడా వస్తుందేమో. ఆ ఎండ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంది చూడండి. ఇదిగో ఈ అడవి అంతా కూడా. ఇదిగో వెనకాల మన ఊరు కొండలు ఉన్నాయి. బా చాలా గట్టిగా ఎండ ఉంది బా. కాస్త ముందుకెళ్దాం, ఎక్కడ కూర్చుందాం. రండ్రా, ఎక్కడైనా మంచి నీడ చూసుకొని ఒక దగ్గర కూర్చుందాం.
ఏటన్నా ఈరోజు ఇంత దాహం వేస్తుంది, తీసుకొచ్చిన నీళ్ళు కూడా మొత్తం అయిపోయేలా ఉన్నాయి. సరిపోయి ఇంకో రాజు, నాకు కూడా దాహం వేస్తుంది. మామూలుగా లేదు, తీసుకొచ్చిన నీళ్ళు సగం సగము బావి తాగేసాడు. అది ఓపెన్ చేసేది కేప్ వేసుకొని ఉంటే నాకు తలనొప్పి వస్తుంది అన్న. ఇప్పుడు దాకా నొప్పి అనేది అలా ఉంది, ఎందుకో తెలియదు కానీ తలనొప్పి వస్తుంది. విగ్ మార్చు. విగ్ కాదు ఇది. బామర్ది కోస్తున్నారా? కోస్తున్నాం బా. తీసుకోండి. ఇవి తీసుకున్న తర్వాత మనం వేరే పళ్ళకి అయితే వెళ్ళాలి బామర్ది, ఆ ముందుకి వెళ్దాం బా. వాటి కూడాను వెతికి చూడాలి ఈ రోజులానే, అంటే ఈ పళ్ళు లాగానే మంచిగా పండున్నాయి రాజు. అవునన్నా, బాగున్నాయి, మంచిగా పండిపోయినాయి. బా తీసుకోండి, తినకండి. నేను తింటున్నాను రాజు. ఏంటి బామర్ది? తీసుకోండి, తినకండి మీరు. తీసుకొని తింటున్నాం బామర్ది, తినకుండా కొయ్యలేకపోతున్నాయి. చూస్తుంటే అంత మంచిగా ఉన్నాయి. రా బామర్ది, ఎన్నికోసారి చూపిద్దాం మనకి. ఎవరు కలుస్తారో చూద్దాం. మేమెక్క కోసం ఇక్కడ చూస్తుంటే. తీసుకురండి ఒకసారి మనకి కోసిన పళ్ళు అయితే ఒకసారి చూపించు. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము కోసిన ఈత పళ్ళు అయితే ఇవన్నమాట. చిన్నారావు నేను కోసినవి. ఒకసారి మీరు కోసిన చూపించండి రన్న. ఇది మేము కూడా కోసాం, చాలా ఎక్కువ. మేము ఎక్కువ కోసం రన్న మీకంటే. మావి ఎక్కువ ఉన్నాయి. పండిపోయినవి మేము కోసాము. అరే ఇలాంటివి బాగుంటాయిరా, వాటితో పోలిస్తే చూసి కొన్ని బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటాయి. ఎవరికి అడుగుదాం చెప్పురా. నాకు అడగండి, చెప్తాను. ఫ్రెండ్స్, మనం పళ్ళ కోసం అయితే వచ్చాం కదా. పళ్ళు కోసం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ తేనె అయితే కనిపించింది. ఇది తేనె, కానీ ఇక్కడ తేనె అయితే ఉండదు అనమాట. తేనె లాంటి తేనె అనమాట. చెట్టు కొమ్మ పైన ఆ యొక్క రసాన్ని పీల్చడానికి అలా కూర్చుంటాయి అనమాట. చూడండి, ఈ వేసవిలోని ఈ చెట్ల కూడాను ఒక రకమైన ఎర్రటి పళ్ళు అయితే వస్తాయి. మనకి ఇప్పుడు కనిపించట్లేదు అవి, కానీ ఇవి వేసే వల్లనో లేకుంటే వర్షాల వల్లనో కానీ కొన్ని చోట్ల అయితే లేవు. ఈ చెట్టు దగ్గర కొన్ని ఉన్నాయి, కానీ అక్కడక్కడ ఉన్నాయి. తీసిన తర్వాత మనం చూపిద్దాము, చూపిస్తూ ఉండండి. మన కెమెరాలో అయితే మీకు కనిపించవు ఇవి, చిన్నగా ఉంటాయి ఇవి. లేకుంటే ఈ సీజన్ లో ఎలా వస్తుంటాయిరా ఈ కాయలు, చాలా విరివిగా కాస్తుంటాయి బా. ఎక్కువగా మంచి టేస్ట్ ని కలిగి ఉంటాయి ఇవి, మంచి రుచి కలిగి ఉంటాయి ఇవి. ఇప్పటి వరకు మేము మొర్రి పళ్ళ కోసం వెతికాము, ఆ మొర్రి పళ్ళు అయితే దొరకలేదు. పిండి పళ్ళు కూడా దొరకలేదు. తర్వాత ఇప్పుడు కోసాం కదా, ఆ పళ్ళు అయితే మనకు దొరికాయి. చిన్న ఫ్రెండ్స్, తింటున్నాం. సూపర్గా ఉంటాయి. అంతగా మనకు కనిపించలేదు, అంటే ఈ పళ్ళు అయితే లేవు ఈ చెట్ల పైన, అంటే ఈ మొక్కల పైన. లేకుంటే మాత్రం చాలా బాగుంటాయి, రుచి మాత్రం. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి దొరుకుతాయి అనేసి మేము. అవును, కానీ దొరికాయి మాకు. ఇవేం పురుగులు రా, ఇంత విచిత్రంగా కనిపిస్తున్నాయి? ఎవరో ఉన్నాయో అని చెప్పలేము వీటికి. వామ్మో, చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి ఇవి. ఆకులు మొత్తం తినేసాయి కదా, చిగురున్నది. అదే కదా, ఈ అడవి అంతా తిరిగి అలసిపోయాము. మాకైతే భయంకరంగా ఆకలిస్తుంది. ఇక్కడ తిందామని చూస్తే ఒక్క ఈ ఈత పళ్ళు తప్ప ఏం దొరకలేదు మాకు. ఇప్పుడు టైం వచ్చి 2 గంటలు అయితే కావస్తుంది. ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళాలంటే సుమారుగా ఒక 6-7 కిలోమీటర్ దూరం అయితే నడుచుకుని వెళ్ళాలి. అంత దూరం మనం నడిచి వెళ్ళాలంటే తప్పకుండా మనకు శక్తి అనేది కావాలి. ఆ శక్తిని పూరించడానికి మనకి ఏమైనా దొరుకుతాయని చెప్పి మనం అడిగితే, బావా ఇప్పుడు ఆకుకూరలు దొరుకుతాయి, తర్వాతనేమో ఏదో పనసకాయలు అయితే దొరుకుతాయట. ఆ పనసకాయలు లేకుంటే ఆకుకూరలతో ఏదైనా చేద్దామని చెప్పి చూస్తున్నాము. ఒకసారి వెతుకుదాం. ఈ ఆకుకూర ఏమైనా దొరికిందనుకోండి, దాంతో పొట్లం ఆకుకూర అని చెప్పి మీకు చిన్నగా చూపిస్తాం. మా వాళ్ళు సింపుల్గా తయారు చేసే పద్ధతి అనమాట అది. అంటే ఇట్లాంటి సర్వైవల్ టైంలోనే అది మనకు బాగా ఉపయోగపడుతుంది. మనకి ఏం దొరకని టైంలోని వెంటనే దాన్ని మనం ఇన్స్టెంట్గా తీసుకోవడానికి అది ఆ పద్ధతి అయితే పాటిస్తారు మా వాళ్ళు. అది మీకు చిన్నగా చూపిస్తాం. లేదంటే మాత్రం పనసకాయలు ఏమైనా దొరుకుతాయేమో బాగా చూద్దాం. ఆకుకూరలు ఉంటే మారిది, అంటే ఆకులు తీసుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళు ఉండాలి మారిది. ఆకులో పెట్టి ఇప్పుడు పరిచేస్తే బాగుంటుంది. ఎంత దూరం రా ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే మా దగ్గరే చెట్లు కూడా ఉన్నాయా, లేకుంటే ఎవరు నరకేసారో తెలియట్లేదు. మరి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. పాములు ఉంటాయి, అట్లనే ఈ దురదగుండి మొక్కలు ఉంటాయి. అవును, అవి ఒంటికి రాసుకున్నాయి అనుకోండి, ఈ చెమటకి ఆర్తనాదాలు ఇంకా ఎవరు వినలేరు. ఇటుకాసు ఉండాలి రా చెట్టు. వెతుకుతే దొరకందంటూ ఏమీ లేదు. అంతేనంటావా? అంతే. ఇలా రండి బా, ఇక్కడ ఉన్నట్టుంది ఇది, కొద్దిగా తీసుకుందాం. తీసుకొని అలా ముందుకెళ్దాం మనము. ఏదిరా అది అక్కడ ఆ ముట్టు లాంటిది ఉంది చూడది. ఈ చిగుర్లు మనకు కావాలి, ఈ లేత చిగుర్లు. ఇవి మనకు రుచికి అయితే చాలా బాగుంటాయి. కూర బాగుంటుంది దాన్ని. చిగుర్లు భలే ఉన్నాయి రా కదా, లేతగా బాగున్నాయి. ఇదిగో మా చిన్నారు బావ అయితే చాలా మంచిగా ఎక్కువ కోసాడు. ఇదిగో ఉడకబెట్టి వండి తింటే రుచి ఉంటుంది అమోఘం. తెంపినవన్నీ కూడాను ఇక్కడ పెడదాం మనము ఈ దీంట్లోనే. ఇలాంటివి మనము ఇంకా కొన్ని తీసుకోవాలి కదా బా. అవును బా, పదండి మనం కింది చెట్టుకి వెళ్దాం, అక్కడ నుంచి మనం తీసుకుందాం. ఇదిగో రాజు, ఇక్కడ మంచి చిగురులు ఉన్నాయి రాజు. తీసుకున్నా బాగుంటాయి మన కూరకి. లేతవి ఉన్నాయి రాజు మంచిగా. మనకి ఇక్కడ వస్తే ఆకలేసింది మారిది, తీసుకొని ఇప్పుడు పరిచేసి తిందాం అనేసి. అంబలతో అయితే ఎంతైనా తినవచ్చు. అవునవును. ఇది ఉట్టి కూర ఎక్కువ తినలేము. అంబలి ఉంటే బాగుంది కదా, అంబలి ఉంటే బాగుండవలసింది. మా ఇంట్లో ఉదయం ఇదే కూర చేస్తారు బా. మా ఇంట్లో మా నాన్న తింటాడు రా బా, భయంకరంగా తింటాడు బాయ్. ఆ కూరతో పాటుగానే ఈ పక్కన చూడు పనస చెట్టు అవుతుంది. ఇక్కడ పనసకాయలు కూడా ఉన్నాయి.
ఉన్నాయిరా చాలానే. ముదిరిపోయిన ఉంటే మాత్రం ఒకటి తీసుకుందాము. తీసుకున్న తర్వాత మన నాటు పద్ధతిలో మంచిగా కాల్చుకుని తిందాంరా. ఓకే ఎక్కి చూస్తావా? ఎక్కుతాను. జాగ్రత్త, అలసిపోయి ఉన్నాం అసలుకి. అవునరా బాబు, ఇంత ఓపిక కూడా లేదు. నెట్టాలా? వద్దులే. జాగ్రత్త జాగ్రత్త. అమ్మ, ఏది కత్తివురా? కత్తి లేదురా రే. ఉందిరా, అదిగో కిందకు ఉంది. ఆ పైన ఒకటి ఉందిరా. ఎక్కడ? ఇదిగో పైన. ఇది ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇది ఒకసారి చూస్తాను. ఏది? ఆ చివారన. ఓ ఇదా? ఒకసారి చూడు. అవలేదా? అవ్వలేదు ఇంకో. అయ్యో బామది తగట తరలాగుతా అయిపోయింది బాగా. ఇప్పుడు ఈ ఆకుకూర అంతటిని మనము అందులో పెడతాం. ఈ రోజుకి ఇదే పాత్ర, అంతే అంతే కదా. మనం ఇన్ని రోజులు ఆ మట్టి పాత్రలు, ఇంకో పాత్రలు అయితే మనం వంట చేసేవాళ్ళము. ఈ ఆకుకూర అయితే ఇంత అయింది. దీన్ని మనము ఈ ఆకుతో కప్పేసి నిప్పుల్లో మనము ఉడికించబోతున్నాం. బామర్ది ఆకులు తీసుకురండి బామర్ది, పైన కప్పండి. కప్పుదంబా. ఈ ఆకుకూరను మనము క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటుగానే అడవుల్లో ఉండేది కాబట్టి దీంట్లో ఎటువంటి ఆ దుమ్ము ధూళి రేడులు లాంటివి ఏమి ఉండదు, క్లీన్గానే ఉంటుంది. అది క్లియర్ కట్గానే ఉంటాయి. దీంట్లోని ఏంటంటే మీరు గమనించారా, ఈ కూరలో మనం ఏం కలపట్లేదు. ఎందుకంటే మనం ఏం తీసుకురాలేదు, అనుకోలేదు కూడా ఈ కూర మనం ఇలా వంట చేసి తింటామని చెప్పి. ఉంటుంది దీంట్లోని మామూలు ఉల్లిపాయలు కలుపుతారు, తర్వాతనేమో పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా తరిగి పెడతారు, తర్వాత నూనె కూడా లైట్గా దీంట్లో కలుపుతారు. కూర అనేది మరింత రుచికరంగా ఉంటుంది. కానీ మనం అవన్నీ తీసుకురాలేదు. ఇది అనుకోకుండా జరుగుతున్న ఇది ఒక సంఘటన కాబట్టి మనం ఇట్లా కానిచ్చేస్తున్నాము. ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఉడకబెట్టి తినడం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే హాఫ్ బాయిల్ లాగా ఇట్లా. అంతే కాదు, తీసుకోబా. ఇంకో ఆకు పెడదాం. మరీ అంత గట్టి కట్టకరాజు, నార్మల్గా. దాన్ని ఓకే చాలే. అలా కట్టకులు ఇలా తిప్పురాజు. తిప్పే 4 మూలల నుంచి 4 చుట్లు వస్తే చాలరా. ఏమవదు కదా, అలా ఉంటుంది. దీన్ని కట్ చేసేబా. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఆకుకూర పొట్లం అయితే ఇట్లా తయారైంది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా కాల్చి, అంటే ఉడకబెట్టడం, అంతే కదా, నిప్పులు వేడి చేయడం, పైన వేడి చేయడం, నిప్పులు ఆవిరికి అలా పడుతుంది. ఆ ఆవిరి వల్ల ఉడికి మనకు తయారవుతుంది. అప్పుడు మనం తిందాం. ఈ వేడికి మంటకి తప్పలేము ఇంకా, దగ్గర కాలిపోతున్నామే. అబ్బా, పెట్టేద్దామా? పెట్టేద్దాం రాజు. పైనుంచి అవసరం లేదు కదన్నా? అవసరం లేదు రాజు. లేదంటే మొత్తం కప్పేద్దామా? వద్దా? త్వరగా ఉడికిపోద్దేమో రాజు, మంట చాలా విపరీతంగా ఉంది. అవునవును, ఈ తాడు మళ్ళీ ఉంటుందో తెలియట్లేదు. ఇది ఏమో సరిపోద్దా? ఓకే, ఇది ఒక 10 నిమిషాలు అయిపోద్దానా? అయిపోద్ది రాజు. సరే, అయితే ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని మనం తీసి చూద్దాము. ఈ లోపు అది ఉడికిందా లేదా అనేది మీకు అయితే తర్వాత క్లిప్లో అయితే మీకు చూపిస్తాం. మరి ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం. అయిపోతాం. ఇంకా చూడండి ఒకసారి, చెమటలు అయితే ఎలా పట్టిస్తాయి మా చేతులకి. ఈరోజు ఇలా తిరిగేసాము, ఈ శివరి నుంచి ఆ శివరికి. ఇంకా కొండ మొత్తం తిరిగేసాము. ఇంకా మామూలుగా లేదు, తిరిగి బాగా ఈ మూల నుంచి ఆ మూలకు తేలేం. మామూలుగా లేదు, బాగా అలసిపోయాము ఈరోజు. అలసిపోయాం కూడా. అలసిపోవడానికి కారణం రాజు లేవు. అవును, ఈ కొండ పైన మనకి ఎక్కడ కూడా ఊటగానే లేదు, ఇక్కడ సెలయేరులు కూడా లేవు. నీళ్ళు ఏమైనా దొరికి ఉంటే మనము ఇంత అలసిపోయాం కాదు. మనకి ఎక్కడో కొద్దిగా మామూలు ఇసా తీర్చుకునే వాళ్ళం అన్నమాట. తీరుకునే వాళ్ళమే, కానీ భయంకరంగా దాహం వేసింది. మేము తీసుకొచ్చిన వాటర్ కూడా అయిపోయింది. తినడానికి ఇక్కడ ఫుడ్ అనేది లేదు. ఈ పళ్ళు ఏమైనా దొరుకుతాయి అనుకున్నాం, ఆ పళ్ళు కూడా దొరకలేదు. పనసకాయకి వెళ్ళాము, ఆ పనసకాయ కూడా దొరకలేదు. చివరికి ఈ ఆకుకూర దొరికింది. ఆకుకూరని తీసుకొచ్చి మనం ఇట్లా తయారు చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతాల్లో వచ్చిన తర్వాత మనకు తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది, కానీ మనం దాన్ని పసిగట్టాలి, దాన్ని మనం వెతకడానికి ఈ సీజన్లో మనకు ఏమంటారు, ఆ తీగలు కూడా మనకు కనిపించవు. ఈ వేసావు కాబట్టి మొత్తం మనకు కూడా చనిపోయి ఉంటాయి. మనకు వర్షాలు పడుతున్నాయి, కానీ నెక్స్ట్ మంత్ నుంచి, ఆ తర్వాత నుంచి మనకు ఆ మొలకలన్నీ వస్తాయి. అవును, మొలకలు వస్తాయి. మన పొట్లం తయారైపోయినట్టుంది బా. ఉడికిందేమో భారతి. ఇది మాడిపోతున్నట్టు అనిపిస్తుంది. మాడిపోతుంది భారతి, చూడు. తీసి ఆకుకూరలు మనం అంత ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే చిన్న వేడి తగిలితే చాలు, మొత్తం కూడాను ఇదైపోతాయి కదా. ఇటు బా కాలిందా, మాడిందా? మాడిందా? అయ్యో, సరే దించే చూద్దాం. ఒరే, మాడిపోయిందట్రా. సరేలే, అదే స్మెల్ వస్తుంది. ఏటు బా, ఇది ఆకులు ఇస్తారంటారు. ఇదిగో మొత్తం ఇలా తయారైంది. ఇదంతా కూడాను విప్పి చూసిన తర్వాత చూద్దాం. బయట నుంచి మాకు కనిపిస్తున్నాయి కొన్ని మాడిపోయి కూడాను. తగులుతుంది అది. ఇప్పుడు మనము ఓపెన్ చేద్దాం, ఎలా వచ్చిందో ఏటో. గుప్త నిధుల అబ్బో, భలే కనిపిస్తున్నదిరా. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి ఇలా తీసి తమ్ముళ్ళు చేస్తుంటే బాగుంది. ఇలా వచ్చింది ఇదంతా కూడాను ఆకుకూర, కానీ ఈ సైడ్ లో మాత్రం కాస్త మాడిపోయింది. దీన్ని ఇక్కడ పెడదామా? పెడదాం బాబు. ఓకే, మొత్తం చేసిన తర్వాత ఈ ఆకుకూర ఎంత వచ్చింది అంటే ఇదిగో ఇంత వచ్చింది. ఇంకా ఎంత వస్తుంది అనుకున్నా, అంత పెద్దది కుట్టిండ్రు అది. కానీ మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడైతే మనము తిందాం, టేస్ట్ ఎట్లా ఉంది అనేది మీకు చెప్తాం.
చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కూర చూడడానికి మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది, తిందాం. నువ్వునే అందరు నిన్నే చూస్తున్నారు. ఎలా ఉంది? బాగుంది, నిజంగా నిజం చాలా బాగుంది. చప్పగా ఉందేమో. అంత చప్పగా అయితే లేదు, బాగుంది. పర్లేదా? ఉప్పేసి ఉంటే ఇంకా మంచిగా ఉన్నాము. ఉప్పేసి ఉంటే ఇంకా బా నువ్వు తీసుకోబా. వేరే లెవెల్ అది. ఇడికి దగ్గు వచ్చింది. బా మరి నువ్వు కూడా తీసుకో. నేను కూడాను తీసుకుంటా. నేను మన చైనా దేశస్తులు తింటారు కదా, అట్లా ట్రై చేస్తాను. ఓ బాగా వచ్చింది. బాగుంది, ఆకులు ఉడకబెట్టాం కదా బాగుంది, మంచి టేస్ట్గా ఉంది బాగుంది. ఉప్పు ఏమైందిరా? అంటే దాహం వేస్తుంది కదా, దాని పైన తిన్నాను. పొడి పొడిగా ఇట్లా అయిందా? ఈ కూర బాగుంది కానీ కాస్త పొడి పొడిగా వచ్చింది. ఎందుకంటే దీంట్లో మనం ఈ వాటర్ కూడా ఏం కలపలేదు కదా. వాటర్ కలపలేదు. కానీ రుచి అయితే మరినంత చప్పగా అయితే లేదు, బాగుంది తినడానికి. బాగుంది, తినండి బాగుంది. బాగుంది రాజు. ఇలాంటి ఆకుకూరలు తినాలా. మనం వెళ్ళాం కదరా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఆ ప్రాంతాలు వెళ్ళిన తర్వాత ఎట్లాంటి కూరలు పెట్టరు మనకు. ఇట్లా ఉడకని కూరలే. అవును, అది తిన్న అలవాటు ఇంకా. అంతే, ఆరోగ్యానికి కూడా మంచిది లేటివి. ఇట్లా చేసుకోవడం కొండ ప్రాంతంలో గ్రేట్ బాగుంది, వాటర్ లేకుండా. అవును, సూపర్. ఇంకా అప్పుడెప్పుడో తిన్నాను బాగా నేను చిన్నప్పుడు. మరి నేను కూడా అప్పుడే తిన్నానే. మరి నేను ఎప్పుడు తిన్నాను? తెలిసి తెలియని వయసులో అప్పుడు ఒకసారి మా నాన్న వాళ్ళు చేసి ఇచ్చారు, అప్పుడు తిన్నది. ఇంకా రాజు, మన నాన్న వాళ్ళు చిన్న ఉన్నప్పుడు అడ్డాకులోనే అన్నం వండేవాళ్ళట. ఆ అడ్డాకులోనే కొండ పైన బాగా చేను దగ్గర కళ్ళు అక్కడే వండి అడ్డాకుల దగ్గర వండేసి అక్కడే పెట్టేసి అక్కడే జల్లించి తాగేవాళ్ళంట. ఏంటంటే మనకు ఈ తరలో గుర్తారు చూడు, అప్పుడు చాలా మంచిగా కుట్టేవాళ్ళు. అవి ఇప్పటికి కొన్ని సంవత్సరాల తరాలు కూడా ఉన్నాయి. అదే మన మ్యూజియం లో కూడా పెట్టుంటారు కదా. అవంతా వేగంగా పాడవు, నీళ్ళు కారవు. నీళ్ళు కారవు కాదు, ఇలా అది కింద మట్టి ఏమైనా ఇస్తారా? మట్టి వేయరు, అలాగ ఉంటాయి. అంటే కుట్టే బట్టి నీట్గా కుడితే కారదు తమ్ముడు. ఎప్పటికి మన వాళ్ళు విత్తనాలు అనేవి ఆకుల దగ్గర స్టోర్ చేసుకుంటారు కదా. అవును, కొన్ని విత్తనాలు చెక్కు చెదరవు. దానివల్ల ఏంటంటే పురుగు పట్టదు. అవి ఎన్ని సంవత్సరాలు అయినా సరే బాగుంటాయి. ఆ ఆకులో ఉన్నటువంటి గుణం అలాంటిదేమో దానికి కారణం కదా. కూర అయితే మాత్రం నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కానీ మా కెమెరామెన్ కూడా ఒకడు ఉన్నాడు కాబట్టి అతని కోసం అని చెప్పి ఇంకా ఉంచుతున్నాము. మీకైతే ఏమనిపించింది వీడియో చూసిన తర్వాత? మేము ఈ మూల నుంచి ఆ మూలకు తేలమన్నమాట. ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చాం. మామూలు తిరుగుడు అయితే లేదు ఈరోజు. మొత్తం తిరిగి మా శక్తిని అంతటిని కూడా పోగొట్టుకున్నాము. బాగా వీక్ అయిపోయాం. చివరికి వాటర్ కూడా ఒక టిన్ దగ్గర తీసుకొచ్చాను, బాటిల్లో. అది 1.5 లీటర్ అట్లా వస్తుంది. అందులో తీసుకొచ్చాం, అదే తాగామన్నమాట. అది కూడా సరిపోలేదు, మధ్యలోనే అయిపోయింది. మనకు ఈ కూర కూడా ఎక్కువ దొరుకుంటే బాగుండాల్సింది. ఎక్కువ దొరుకుంటే బాగున్నాను. మొత్తం కూడాను అది ముదిరిపోయి ఇలా తయారైపోయింది. ఉడికిపోయిన తర్వాత తగ్గిపోయింది. ఇంత కోసం కానీ ఉడికినసరికి ఇంత అయింది. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు ఉంటాం. అంతవరకు అయితే సెలవు. క్యాంపింగ్ గురించి మనం చాలామంది అడుగుతున్నారు. ఒక వారం తర్వాత క్యాంపింగ్ వీడియోస్ అయితే వస్తాయి మీ ముందుకి. బాయ్. మరో వీడియోతో మీ ముందుకు ఉంటాం. బాయ్. చప్పగుంది కానీ బాగా ఉడుకుందని. బాగుందా? ఆకలికి ఎలా ఉన్నా తినడమే. టేస్ట్ ఎట్లా ఉంది? మంచి టేస్ట్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ బాగుంది కానీ కొద్దిగా చప్పగా ఉందని. ఉప్పు ఉప్పు అది లేదు.